హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అలసంద వడలు అనమాట. ఎలా చేయాలి కంప్లీట్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ముందుగా అయితే అలసందల్ని నైటే నానబెట్టుకోవాలి. సో మార్నింగ్ అయితే మంచిగా వాష్ చేసుకొని పైన పొట్టు పోయేంత వరకు క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నేనైతే రోట్లో దంచుకుంటున్నాను. సో కొద్దిగా వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే దంచుకోవాలి. మనకు మిక్సీ జార్లో దంచుకుంటే అది ఎక్కువ ఫైన్ పేస్ట్ అయిపోతుంది కాబట్టి నేనైతే దీంట్లోనే దంచుకుంటున్నాను. ఆ తర్వాత అదే రోట్లోకి కొన్ని పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏదైతే అలసందల్ని గ్రైండ్ చేసుకున్నామో అందులోకి ఈ పేస్ట్ని కూడా వేసేసి అలాగే 2 స్పూన్స్ వరకు పసుపునైతే వేసి మంచిగా కలుపుకోవాలి, బాగా కలిసే విధంగా. ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పిండిని అయితే తీసుకొని ఇలా ఒక క్లాత్ మీద అయితే చేత్తో ఒత్తుకోవాలన్నమాట. చాలా అంటే చాలా రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే మీకు అలసంద వడలకి ఎవ్వరు పేరు పెట్టని అవసరమే లేదు. అంత క్లియర్గా అంత పర్ఫెక్ట్ షేప్ అయితే మీకు వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత కలర్ఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. మీరు కూడా డెఫినెట్గా ఇలాగే ట్రై చేయండి, డెఫినెట్గా బాగా వస్తుంది. చాలా అంటే చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చింది. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఇదైతే కంప్లీట్గా హోటల్ స్టైల్ లాగే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం ఇంట్లో లాగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.